నరసరావుపేటలో 31, 12, 13 పలు వార్డుల్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పోలియో నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిసారి 2 పోలియో చుక్కలు ఇవ్వటం వల్లే భారతదేశం నిరంతర విజయంతో పోలియో రహిత దేశంగా నిలిచిందన్నారు. ఏదైతే మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మన హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ పోలియో రహిత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలో మనం అందరం కూడా మరి విజయం సాధించాము. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి 2011 నుంచి పోలియో రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కలరాను కూడా పారదోలడం జరిగింది. ఇవాళ పోలియోని కూడా పారదోలేము. అదేవిధంగా లెపరసీని కూడా మనం దూరంగా పెట్టడం జరిగింది. కాబట్టి మరి మానవుల్లో ఏమన్నా మహనీయులు దేవుళ్ళు ఉన్నారంటే వాళ్ళే సైంటిస్టులు. మరి అటువంటి సైంటిస్టు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జనన్ గారిని మనం ఇలా గుర్తు చేసుకోవాలి. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి యూనిసెఫ్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా మరి రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి రోటరీ క్లబ్ వారి సేవలను మనం వినియోగించుకున్నాం కాబట్టి మరి వారందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. కుటుంబాలు బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. అందువల్ల ఇటువంటి పోలియో రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో మన లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు, గోనుగొండ కోటేశ్వరరావు గారు, ఎప్పుడు చెప్తారు, చిన్నప్పుడు నాకు పోలియో వ్యాక్సిన్ వేగిపోవడం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను, అయినా కానీ జీవితాన్ని నేను పట్టుదలగా సాధించి వాళ్ళ రాజకీయాల్లో కానీ ప్రజాసేవలు కానీ ఉన్నానని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా పోలియో రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమంలో ఒక స్లోగన్ మనం తీసుకురావడం జరిగింది. చిన్నపిల్లలను కాపాడుకోవాలి, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి. రోటరీ క్లబ్ వారికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు మన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనం బూత్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిందే పోలియో ఎంత పెద్ద మహమ్మారో. దీన్ని మన దేశంలో ఇంతకుముందు కొన్ని లక్షల మందికి ఈ వ్యాధి అనేది ఉండేది. దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం 1995లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఇంతకుముందు 2 విడతలుగా చేసేవాళ్ళము. ఇప్పుడు మనం 2011లో పోలియో ఫ్రీ కంట్రీగా మంది డిక్లేర్ అయిన తర్వాత మనం 1 టైమే చేస్తున్నాం. లాస్ట్ టైం చేసాం, ఈసారి కూడా చేసాం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మనకి దగ్గర 1,90,000 మంది మన టార్గెట్ ఉంది. ఈ టార్గెట్ మొత్తం ఈరోజు 100% మనం కవర్ చేసుకుంటున్నాం. అలాగే మనకి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా మనకి 1157 బూత్స్ ఉన్నాయి. ఈ అన్ని బూత్స్లో కూడా ఈరోజు అన్ని చోట్ల మనకి వ్యాక్సిన్ స్టార్ట్ అయింది. ఈ వ్యాక్సిన్ అనేది అందరూ 0 to 5 చిల్డ్రన్, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల బిడ్డ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ పల్స్ పోలియో ఈ వ్యాక్సిన్ తీసుకొని ఫ్యూచర్లో ఎవరికి కూడాను పోలియో అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. భారతదేశ వ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ అనేది 5 సంవత్సరాల లోపు పిల్లలకి వేయటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు సంవత్సరానికి 2 సార్లు వేసేవాళ్ళు. పోలియో అనేది 2015కి నిర్మూలన అయినట్టుగా భారతదేశం ప్రకటించినప్పటికీ పక్క దేశాల్లో ఉన్నటువంటి నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అలాంటి దేశాల్లో ఇంకా వైరస్ ఉంది. కాబట్టి మన దేశంలో కూడా వస్తుందేమోనని ప్రివెంటివ్గా ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సహాయంతో మరి రోటరీ ప్రతి వ్యాక్సిన్ డ్రాప్ని రోటరీ ద్వారానే వేయటం జరుగుతూ ఉంది. తర్వాత రేపు ఎల్లుండి కూడా డోర్ టు డోర్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇవాళ ఎవరైనా పిల్లలు మిస్ అయినా కానీ రాలేకపోయినా కానీ రేపు ఎల్లుండు ప్రతి గడపకి వచ్చి పోలియో డ్రాప్స్ వేస్తారు.
ఇంకొకటి పేరెంట్స్కి కానీ అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే ఇది రెగ్యులర్ వ్యాక్సిన్స్తో కాబట్టి ఎక్స్ట్రా డోసు. సో ప్రతి ఒక్కళ్ళు నిన్న మొన్న వేయించుకున్నా కానీ వ్యాక్సిన్ ఈరోజు మళ్ళీ ఎక్స్ట్రా పోలియో డ్రాప్స్ వేయించుకోవచ్చు, దానిలో ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇది బూస్టర్ డోస్ అన్నమాట, అంతే.